హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనీ అలాగే ఇస్రో ఎస్ఎస్సి జేఈకి సంబంధించి క్లాసెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద. అయితే రీసెంట్ గా మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క సిలబస్ లో మెయిన్ టాపిక్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాం. అంటే ఎగ్జామ్ కి ముందున్న టెక్నికల్ ఎగ్జామ్స్ కి ఎక్కువగా బిట్స్ వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం వీడియో కూడా చేసుకోవడం జరిగింది. ప్లేలిస్ట్ లో కూడా ఉన్నాయి. ఇంకెవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అలాగే నోట్ చేసుకోండి సిలబస్ కూడా. అయితే ఈ రోజు నుంచి నేను చెప్పిన ప్రతి టాపిక్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు నేను ఫస్ట్ గా వచ్చేసి ఒక సబ్జెక్ట్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు నా ఛానల్ యొక్క ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అయితే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి థర్మోడైనమిక్స్ ఫ్రెండ్స్. థర్మోడైనమిక్స్ లో పార్ట్ 1 ఈ రోజు మాట్లాడుకుందాం. పార్ట్ 1 లో వచ్చేసి మనం ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే, చూడండి, మనం ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్, థర్మోడైనమిక్ ఇంట్రొడక్షన్, అలాగే లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్, రిలేషన్షిప్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ అనే ఈ 5 కాన్సెప్ట్స్ మీద మనం ఈ రోజు క్లాసెస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ లోకి వెళ్తే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్మోడైనమిక్స్ అంటే ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్. థర్మోడైనమిక్స్ అంటే ఏమీ లేదు, గ్యాసెస్ మీద వేపర్స్ మీద మనం స్టడీ చేసే సైన్స్ నే మనం థర్మోడైనమిక్స్ అంటాం. అంతేకాదు ఒక హీట్ నుంచి వర్క్ కన్వర్ట్ చేయడం, అలాగే వర్క్ నుంచి హీట్ ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది కూడా మనం మొత్తం స్టడీ చేసే సబ్జెక్ట్ నే మనకి థర్మోడైనమిక్స్ అంటారు. అయితే మనకి థర్మోడైనమిక్స్ అనేది మనకి నార్మల్ గా సిస్టమ్స్ అండ్ బౌండరీస్ మీద మనకి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, సరౌండింగ్స్ మీద. అయితే సిస్టమ్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక బాక్స్ అనేది తీసుకుందాం. సపోజ్ బాక్స్ లోపల అనేది ఇన్సైడ్ ది సిస్టమ్ అంటాం, అలాగే అవుట్ సైడ్ ది సరౌండింగ్స్ అంటాం. ది సిస్టమ్ ఈజ్ అ ఫైనైట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఏ ప్రెసిడెంట్ రీజన్ ఆఫ్ స్పేస్ అన్నమాట. సిస్టమ్ అనేది ఫైనైట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. అది మన బాక్స్ అనుకోండి, పెద్దదవ్వచ్చు చిన్నదో ఎంతైనా అవ్వచ్చు, దానికంటే ఒక వాల్యూ లేదు, దాన్ని ఒక సిస్టమ్ అంటాం. సపోజ్ మనం ఎగ్జాంపుల్ గా ఒక బాక్స్ తీసుకుందాం, సో దాన్ని మనం ఒక సిస్టమ్ అని అనుకుందాం ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్ వచ్చేసి బౌండరీ అందాం. బౌండరీ అంటే ఏంటంటే ది యాక్చువల్ హైపోథెటికల్ ఎన్వెలోప్ ఎంక్లోజింగ్ ద సిస్టమ్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్. సో ఇక్కడ చూడండి, ద బౌండరీస్ మే బి ఫిక్స్డ్ ఆర్ ఇట్ మూవ్ ఆర్ వెన్ ఏ సిస్టమ్ కంటైనింగ్ ఏ గ్యాస్ కంప్రెస్డ్ ఆర్ ఎక్స్పాండెడ్ ద బౌండరీ మే బి రియల్ ఆర్ ఇమేజినరీ అని అన్నాడు. అంటే ఒకప్పుడు ఒక సిస్టమ్ తీసుకుందాం, అదే ఒక బౌండరీ తీసుకుందాం. మనం బౌండరీ తీసుకుంటే ఇక్కడ మీరు కింద పిక్ లో చూడొచ్చు, బౌండరీ అనేది మేబీ ఫిక్స్డ్ ఆర్ ఇట్ మూవ్ అన్నాడు అనమాట. అయితే మేబీ ఫిక్స్ గా ఉంటది, లేదా మూవ్ అయినా అవుతూ ఉంటది అన్నాడు. ఇప్పుడు సపోజ్ ఒక బౌండరీలోని ఇది ఒక సిలిండర్ లోని ఇది ఒక సిస్టమ్ ఇది రియల్ బౌండరీ. పిస్టన్ అనేది ఇక్కడ ఎలాంటి మూవ్మెంట్ లేదు, సో డిస్ప్లేస్ కాలేదు. సిస్టమ్ అనేది స్టేషనరీగా ఉంది, అంటే ఫిక్స్డ్ గా ఉంది ఈ యొక్క బౌండరీ. నెక్స్ట్ వచ్చేసి పిస్టన్ అనేది కొంచెం డిస్ప్లేస్ అయింది. ఎప్పుడైతే పిస్టన్ అనేది డిస్ప్లేస్ అయ్యిందో బౌండరీ అనేది ఏమైంది, కొంచెం మూవ్ అయింది. సో ఇది చూసారు కదా, ఇక్కడ ఇది ప్రూవ్ అయింది. అంటే సిస్టమ్ బౌండరీ అనేది ఇట్ మే బి ఫిక్స్డ్ ఆర్ ఇట్ మూవ్ ఆర్ అలాగే మే బి రియల్ ఆర్ ఇమేజినరీ. అంటే మనకి రియల్ గా జరుగుతుంది, లేదా ఇమేజిన్ గా ఎజ్యూమ్ కూడా చేసుకోవచ్చు. ఎజ్యూమ్ చేసుకొని కూడా మనం క్యాల్కులేషన్స్ అనేవి చేస్తాం బౌండరీ మీద. సో అర్థమైంది కదా బౌండరీ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే, క్లోజ్డ్ సిస్టమ్ అనేపోతికి మనకి ఏంటి అంటే మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు ఫ్రెండ్స్. మాస్ గానీ ఎనర్జీ గానీ ట్రాన్స్ఫర్ అవ్వదు, సిస్టమ్ లోని కాన్స్టెంట్ గా ఉండేదే క్లోజ్డ్ సిస్టమ్. సపోజ్ ఇది చూడండి, ఒక సిలిండర్ తీసుకోండి, ఇక్కడ ఎలాంటి హోల్స్ అనేవి లేవు. బయట నుంచి ఎనర్జీ వెళ్ళడం గానీ, మళ్ళీ లోపల ఎనర్జీ బయటకు వెళ్ళడం గానీ, అలాగే మాస్ అనేది కూడా బయట నుంచి వచ్చి మళ్ళీ లోపల బయటకు వెళ్ళేది ఏమీ లేదు ఇక్కడ. సో మొత్తం క్లోజ్ చేసి ఉంది. అయితే గ్యాస్ అనేది ఇక్కడ చూసారు కదా, గ్యాస్ అనేది ఇక్కడ స్టాండర్డ్ గా కాన్స్టెంట్ గా ఉండిపోయింది. సో మాస్ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే ఇట్ కెనాట్ ట్రాన్స్ఫర్ ది బౌండరీ, it does not crosses the boundary. అర్థమైంది కదా, ఇక్కడ అదే చూడండి, if the boundary of the system is impervious the flow of the matter.
ఇట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ సిస్టమ్. ఎక్కడైతే మనకి మ్యాటర్ అండ్ మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదో దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సిస్టమ్ మాస్ ఆఫ్ గ్యాస్ ఆర్ వేపర్ కంటైనర్డ్ ఇన్ ఏ ఇంజిన్ సిలిండర్. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోమన్నాడు, ఒక సిలిండర్ తీసుకోమన్నాడు. ఆ సిలిండర్ లోని గ్యాస్ అనేది ఫిల్ చేసి పెట్టుకున్నాం. ద బౌండరీ ఆఫ్ విచ్ ఇస్ డ్రాన్ బై ద సిలిండర్ వాల్స్ అండ్ సిలిండర్ హెడ్ అయితే పిస్టన్ క్రోన్. అంటే ఇక్కడ బౌండరీ అనేది ఏంటి, ఈ సిలిండర్ యొక్క వాల్స్ చూసారా, ఇది ఇలా వాల్ అండ్ పిస్టన్ తాలూకా హెడ్ నే మనం దీని వాల్ బౌండరీ యొక్క వాల్వ్ అనుకుందాం. ఇది ద బౌండరీస్ కంటిన్యూస్ నో మ్యాటర్ మే ఎంటర్ ఆర్ లీవ్. సో అర్థమైంది కదా, బౌండరీ అనేది మనకి మే నో మ్యాటర్ మే ఎంటర్ ఆర్ లీవ్ చెప్పాను కదా, మనకి ఎలాంటి ఎంటర్ అవ్వట్లేదు, మనకి లీవ్ అవ్వట్లేదు, అంటే కాన్స్టెంట్ గా ఉంది. సో ఇలాంటి దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. అయితే ఓపెన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడు. ఓపెన్ సిస్టమ్ అని వచ్చిపోతే ఏంటంటే, ఓపెన్ సిస్టమ్ లో ఈజ్ వన్ విచ్ మ్యాటర్ ఫ్లోస్ ఇన్ టు ఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మోస్ట్ ఆఫ్ ది ఇంజనీర్ సిస్టమ్స్ ఆర్ ఓపెన్. సో మనం ఓపెన్ సిస్టమ్ అని వచ్చిపోతే ఏంటంటే, ఇది వచ్చి మనకు ప్రాక్టికల్ ఫ్రెండ్స్. అసలు క్లోజ్ సిస్టమ్ అనేది మనకి ప్రాక్టికల్ ఉండదు, థియరిటికల్ గే. సో ఓపెన్ సిస్టమ్ అనేది ప్రాక్టికల్ గా మనకి వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ మాస్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి. సో ఇక్కడ చూసారా మీరు కింద పిక్ అని చూస్తే ఓపెన్ సిస్టమ్ అనేది ఒక డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక సిలిండర్ ఇంజిన్ తీసుకుందాం, సపోజ్ ఇంజిన్ అనుకున్నా, ఎజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఇది పిస్టన్, ఇక్కడ ఇన్ వాల్వ్, ఇది అవుట్ వాల్వ్ అనుకుందాం. సో మనకి సిలిండర్ లోకి ఫస్ట్ ఏమైంది, గ్యాస్ వెళ్ళింది, ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది వెళ్ళింది ఒక ఫార్ములా. అంటే ఇది ఒక మాస్ అనుకోవచ్చు, ఎనర్జీ అనుకోవచ్చు. సో బర్న్ వెళ్ళిపోయినప్పుడు బర్నింగ్ గ్యాసెస్ అనేది అవుట్ అయింది. సో అంటే ఏమైంది, ఇక్కడ మాస్ అనేది ఇన్ అయింది, మాస్ అనేది అవుట్ అయింది. సో దీన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఒక సిస్టమ్ లో ఉన్న ఎనర్జీ అనేది లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటుందో, అంటే ఫ్రీగా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుందో, దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. అలాగే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఐసోలేటెడ్ సిస్టమ్ లో మాస్ ఆర్ నాట్ మ్యాటర్ ఏది కూడా బయట వెళ్ళడం కానీ ఎన్విరాన్మెంట్ అలాగే సిస్టమ్ లో ఇది బయట రావడం, సిస్టమ్ లోకి రావడం కానీ ఏది జరగదు అనమాట, అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే DQ ఈక్వల్ టు 0. మనకి హీట్ అనేది 0 ఉంటది, అలాగే హీట్ అనేది చేంజ్ అవ్వదు, వర్క్ డన్ కూడా చేంజ్ అవ్వదు, చేంజ్ కాదు, వర్క్ డన్ అనేది 0, అలాగే DQ ఆల్సో 0, అలాగే ఎనర్జీ ఆల్సో 0. ఎప్పుడైతే ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, అంటే మనకి ఇప్పుడు సిస్టమ్ లోని ఎనర్జీ అనేది బయటికి వెళ్ళడం లేదు, అలాగని చెప్పి లోపలికి రావడం లేదు, అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి. సో ఎనర్జీ ఇస్ ద కాన్స్టెంట్. సో ఆల్వేస్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఐసోలేటెడ్ సిస్టమ్ లోని ఎనర్జీ అనేది బయటికి వెళ్దు, అలాగే ఎనర్జీ అనేది ఇది బయట నుండి లోపలికి వెళ్దు. మొత్తం అన్ని కూడా హీట్ అవనండి, వర్క్ అవనండి, ఎనర్జీ అన్ని కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి ఐసోలేటెడ్ సిస్టమ్ లో. ఓకేనా. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఈ రెండు కూడా మనకి సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్, సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఎలా అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ సిస్టమ్ మీద డిపెండ్ అవనవి ఎలా ఉన్నాయి, సిస్టమ్ మీద డిపెండ్ అయినవి ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే చూడండి, whose value is independent of the size or extent, that is mass of the system. అంటే అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే మనకి మన సిస్టమ్ తీసుకుంటున్నాం కదా, సిస్టమ్ గురించి, సిస్టమ్ మీద ఏదైతే మనకి డిపెండ్ అవ్వకుండా ఉన్న వాల్యూస్ ని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే ఇక్కడ ప్రెజర్ అండ్ టెంపరేచర్. అయితే ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ మీద ఎలా, సిస్టమ్ మీద ఎందుకు డిపెండ్ అవ్వు అంటే, చూడండి, సపోజ్ ఇది గ్యాస్ అయితే ఉంది, సపోజ్ ఇదంతా క్లోజ్డ్ సిస్టమ్ అనే అనుకుందాం. క్లోజ్డ్, ఇది ఇన్ అవుట్ వదిలేయండి, క్లోజ్ సిస్టమ్ అనేది అనుకుంటే లోపల అనేది టెంపరేచర్ ప్రొడ్యూస్ అయింది, హీట్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆ టెంపరేచర్ అనేది ఈ బౌండరీస్ నుంచి క్రాస్ చేసుకుని వస్తుందా లేదా, వాల్స్ నుంచి మనకి వస్తుందా లేదా, వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి ఏటవుతుంది, సిస్టమ్ నుంచి మనకి టెంపరేచర్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట, సిస్టమ్ దాటుకుంటూ వచ్చేస్తుంది. సో సిస్టమ్ ఎంత ఉన్నప్పటికీ కూడా సపోజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే వస్తుందని గ్యారంటీ లేదు, ఈ పాయింట్ దాటుకుని కూడా మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే ప్రెజర్ కూడా అంతే. సపోజ్ ప్రెజర్ కుక్కర్ తీసుకుందాం, లోపల ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని తాలూకు వేపర్ అనేది సిస్టమ్ తాలూకు స్పేస్ ని దాటుకుని వెళ్తుందా లేదా, అంతకు మించి. సో దాన్ని అలాంటి వాల్యూస్ ని ఏమంటామంటే మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. అయితే ఇప్పుడు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే, whose value depend on the size or extent, that is mass of the system. దాన్ని అంటే ఏదైతే డిపెండ్ అయ్యి వెళ్తుందో దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్ వాల్యూమ్, మాస్ అందాం. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి, అసలు పేరులో మన వాల్యూమ్ ఏమంటాం, ఈ యొక్క సిస్టమ్, సపోజ్ ఈ బాక్స్ ఉంది, ఈ సిస్టమ్ తాలూకా టాప్ టు బాటమ్ ని వాల్యూమ్ అంటాం. సో దీని తర్వాత దాని వాల్యూమ్ అంటామా, లేదు. సో అంటే వాల్యూమ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, వాల్యూమ్ అనేది సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అలాగే మాస్ కూడా ఈ లోపల ఉన్న ఆబ్జెక్ట్, అంటే దీని మొత్తాన్ని మాస్ అంటాం, కానీ దీన్ని అవుటర్ ఉన్న ఈ సరౌండింగ్స్ ని మనం అంటామా, అన్నాం కదా.
సో అందుకే ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనేది మనకి వాల్యూమ్ మీద సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనేది డిపెండ్ అయి ఉండదు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, వాల్యూమ్, మాస్, ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంట్రోపీ ఎక్సెట్రా. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? లోపల ఉన్నది గ్యాస్ ఉందనుకోండి, సపోజ్ ఫ్యాన్ పెట్టి స్పీడ్ గా తిప్పాను అనుకోండి, లోపల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో లోపలే కదా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ లోపల, అదే మనం బయట ఎక్స్పాండింగ్ గా ఎయిర్ లో తిప్పండి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుద్దా? లేదు, ఒక సిస్టమ్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ కూడా సిస్టమ్ మీద డై ఉంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటో. స్పెసిఫిక్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ అ స్పెషల్ కేస్ ఆఫ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ పర్ యూనిట్ మాస్ ఆఫ్ సిస్టమ్ అని అంటాం అనమాట. అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ తాలూకు ఉన్నాయి కదా, వాటి తాలూకా స్పెసిఫిక్, ఇప్పుడు వాల్యూమ్ ఉందనుకో, స్పెసిఫిక్ వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఇలాగ ప్రతి పాయింట్ ని మీకు తర్వాత కాన్సెప్ట్ లో వస్తుంది. అసలు స్పెసిఫిక్ అంటే ఏంటో అనేది నెక్స్ట్ మీకు తర్వాత టాపిక్స్ ఉంది, దానికి సపరేట్ టాపిక్ ఉంది, అప్పుడు మీకు అర్థమవుతుంది స్పెసిఫిక్ అంటే ఏంటో. ఇప్పుడు మామూలుగా చెప్తాను వినండి. అయితే ఏదైతే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ వాల్యూస్ ఉంటే వాటికి స్పెసిఫిక్ యాడ్ చేస్తే దాన్నే స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అని అంటాం. ఓకే, అర్థమైంది కదా ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం గురించి మనం మాట్లాడుకుందాం. థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏ సిస్టమ్ ఈజ్ ఎ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఇఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ ఆల్ పాయింట్స్ ఆర్ సేమ్. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకి టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ అండ్ ఏమైనా కెమికల్, ఇప్పుడు సపోజ్ గ్యాసెస్ ఉన్నాయి, గ్యాసెస్ అనేవి పర్టికులర్ పాయింట్ దగ్గర కొన్ని మాలిక్యులర్ రియాక్షన్ వల్ల చేంజ్ అవుతూ ఉంటది. సపోజ్ అంటే దాంతో ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటది, అలాగే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటది. సో అయితే ఎక్కడైతే మనకి టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ మొత్తం అన్ని కూడా కాన్స్టెంట్ గా ఉంటాయో ఏ పాయింట్ దగ్గర, అట్ ఆల్ పాయింట్స్ దగ్గర, దాన్ని థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇది ఇక్కడ ఇదే ఇచ్చాడు చూడండి, ఏ సిస్టమ్ ఇన్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఇఫ్ ఇట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ ఆల్ పాయింట్స్ ఆర్ సేమ్ there should be no velocity gradient. ఎలాంటి వెలోసిటీ గ్రేడియంట్ లేకుండా మనకి ఎక్కడైతే టెంపరేచర్ అండ్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటుందో అక్కడ మనకి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. అలాగే విత్ ద కెమికల్ ఎనర్జీస్ ఆల్సో నెసెసరీ. సో చెప్పాను కదా కెమికల్ ఎనర్జీ కదా, కెమికల్ ఈక్విలిబ్రియం అంటే మనకి రియాక్షన్స్ కూడా లేకుండా కాన్స్టెంట్ గా ప్రతి పాయింట్ దగ్గర కూడా కాన్స్టెంట్ కెమికల్ రియాక్షన్ ఉంటే దాన్ని కూడా మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. సిస్టమ్ అండర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈక్విలిబ్రియం బట్ నాట్ అండర్ కెమికల్ ఈక్విలిబ్రియం ఆర్ సమ్ టైమ్స్ సే టు బి మిస్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్. అంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈక్విలిబ్రియం కండిషన్ ఉన్నప్పటికీ కూడా కెమికల్ ఈక్విలిబ్రియం అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండదు. సో అలాంటి వాటిని ఏమంటారంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ అని కూడా అంటాం. సో అయితే ఈ ఈక్విలిబ్రియం కండిషన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి థర్మల్ ఈక్విలిబ్రియం, 2 మెకానికల్ ఈక్విలిబ్రియం, 3 కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. అయితే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఎక్కడైతే టెంపరేచర్ అనేది ప్రతి చోట టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా పర్టికులర్ టైం విత్ టైమ్ అండ్ సేమ్ వాల్యూ అట్ ఆల్ పాయింట్స్, ఎవ్రీ పాయింట్ దగ్గర ఎవ్రీ టైం అనేది టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అలా ఉండేదాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అలాగే మెకానికల్ ఈక్విలిబ్రియం, దెర్ ఇస్ నో అన్బాలెన్స్ ఫోర్స్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆర్ బిట్వీన్ ద సరౌండింగ్స్. అంటే మనకి లోపల కూడా ఎటువంటి మనకి మెకానికల్ ఫోర్సెస్ అనేవి, అంటే సపోజ్ చెప్తున్నాను కదా, అంటే ఏవైనా ఎగ్జాంపుల్ జోల్స్ లో చూసుకుంటే మనం స్టీరింగ్ ఫ్యాన్ అనేది పెట్టి మనం మెకానికల్ పెట్టి మనం ఎనర్జీని క్రియేట్ చేసి లోన్ ఏం చేస్తున్నాం, టెంపరేచర్ అనేది ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే అలాంటి మెకానికల్ ఫోర్స్ అన్ని ఇంటర్నల్ గా, అలాగే సరౌండింగ్స్ గా ఫోర్సెస్, అట్మాస్ఫియర్ ఫోర్స్ అవనండి, ఏదైనా అవనండి, అలాగా ఎటువంటి ఫోర్సెస్ కూడా చేంజ్ అవ్వకుండా ఒక బ్యాలెన్స్డ్ గా ఉండేదాన్ని మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం అనమాట. అంటే సిస్టమ్ లో ఇన్ గానీ అవుట్ గానీ ఎలాంటి ఫోర్సెస్ అనేది యాక్ట్ అవ్వకుండా కాన్స్టెంట్ గా ఉంది. సో దాన్ని మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం. సో కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కెమికల్ రియాక్షన్స్ అనమాట. ఒక మాలిక్యూల్ కి మధ్య కెమికల్ రియాక్షన్ అనేది పెరగకుండా తగ్గకుండా కాన్స్టెంట్ గా ఉండేదాన్ని కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫ్రెండ్స్. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 1st లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అలాగే 2nd లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఉంటుంది. అయితే ఫస్ట్ మనం 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే చూడండి, దిస్ లా స్టేట్స్ దట్ వెన్ 2 బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ది థర్డ్ బాడీ దేర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అంటే 2 బాడీస్, ఏమైనా 2 బాడీస్ కాంటాక్ట్ లో ఉంటాయి ఒక 2 బాడీస్ కి, ఆ 2 బాడీస్ తో పాటు థర్డ్ బాడీ కూడా వాటితో పాటే థర్మల్ ఈక్విలిబ్రియం చెందుతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక థర్మోమీటర్ తీసుకుందాం అనుకోండి. థర్మోమీటర్ అనేది అందులోని ఒక బాడీ వచ్చేసి మన బాడీ, సెకండ్ బాడీ వచ్చి థర్మోమీటర్ యొక్క సర్ఫేస్ ఉంది కదా, అది సెకండ్ బాడీ పైన మెటల్, థర్డ్ బాడీ వచ్చేసి లోపల ఉన్న
మెర్క్యూరీ ఉంటుంది కదా, దాని యొక్క మెర్క్యూరీని మనం థర్డ్ బాడీ అనుకుందాం. అయితే టెంపరేచర్ అనేది మన బాడీ యొక్క టెంపరేచర్ డైరెక్ట్గా మనకి థర్మోమీటర్ అంటే మెర్క్యూరీలోకి వెళ్తుందా లేదా అంటే ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది ఏంటి, మన యొక్క బాడీ అలాగే థర్మోమీటర్ యొక్క బాడీ కూడా కాంటాక్ట్ అవుతుంది. కానీ ట్రాన్స్ఫర్ అనేది మనకి టెంపరేచర్ అనేది మెర్క్యూరీకి వెళ్ళి మెర్క్యూరీ అనేది ఇండికేట్ చేస్తుంది. సో అంటే ఒక 2 బాడీస్ అనేవి థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండి మళ్ళీ ఇంకో థర్డ్ బాడీకి కూడా థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకొచ్చేదే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. అంటే కాంటాక్ట్ లేకపోయినా ఫస్ట్ బాడీకి థర్డ్ బాడీకి థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటుంది అనమాట, కాంటాక్ట్ లేకపోయినప్పటికీ, బికాజ్ మధ్యలోని సెకండ్ బాడీ వల్ల. సో అర్థమైంది కదా మనకి. దిస్ లా స్టేట్స్ దట్ వెన్ 2 బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ దే ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేను చెప్తున్నప్పుడు మీరు వీడియో పాస్ చేసి ఒక నోట్స్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్, సరేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమన్నాడు అంటే మనకి ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేవాడు మనకి 2 స్టేట్స్ అనేవి ఇచ్చాడు. అందులో ఫస్ట్ స్టేట్ ఏమన్నాడంటే దిస్ లా స్టేట్స్ దట్ హీట్ అండ్ మెకానికల్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్ అన్నాడు ఫ్రెండ్స్. అంటే హీట్ అండ్ మెకానికల్ వర్క్ అనేది మ్యూచువల్లీ కన్వర్టబుల్ అన్నాడు. అంటే హీట్ ఇస్తే మెకానికల్ వర్క్ అవుతుంది, మెకానికల్ ద్వారా హీట్ అనేది వస్తుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో అది మనకి ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో ఆ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దిస్ లా స్టేట్స్ దట్ ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ త్రో ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ అనేది ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, అలాగే దాన్ని డెస్ట్రాయ్ చేయలేము. కానీ ఒక ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి వెళ్తుంది అని చెప్పాడు. ఇది ఒక స్టేట్మెంట్. అంటే ఫస్ట్లలో మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, హీట్ అండ్ మెకానికల్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ త్రూ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అన్నాడు అనమాట. సో ఈ 2 స్టేట్మెంట్లు అర్థమయ్యాయి కదా మనకి. అయితే దీని యొక్క ఈక్వేషన్ ఎలాగ ఉంటుంది అంటే హీట్ ఈక్వల్ టు క్యూ అంటే హీట్ ఫ్రెండ్స్, డబ్ల్యూ అంటే వర్క్ ప్లస్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్. సో అర్థమైంది కదా. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లోని ఒకటి ఉంది PMM1 అని, అంటే పెర్పెచువల్ మోషన్ మెషిన్ ఆఫ్ ది ఫస్ట్ కైండ్ అని. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, దెర్ క్యాన్ బి నో మెషిన్ విచ్ కుడ్ కంటిన్యూస్లీ సప్లై మెకానికల్ వితౌట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ స్ప్రింగ్ సైమల్టేనియస్లీ. అంటే ఒక వితౌట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు చూస్తే పైకి వెళ్ళింది. ఓకే, ఇది ఏమన్నాడు అంటే మనకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ లేకుండా మనం మెకానికల్ వర్క్ అనేది కన్వర్ట్ చేయలేము దానికి అని చెప్పి మనకి PMM1 అనేది చెప్పారు. ఇక్కడ చూసుకోండి, మనం వాళ్ళు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సపోజ్ వర్క్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారము హీట్ అనేది ఇంజిన్కి ఇస్తే వర్క్ ప్రొడ్యూస్ అయిపోతుంది, అలాగే వర్క్ అనేది మెషిన్కి ఇస్తే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ఇది అకార్డింగ్ టు దేని ప్రకారం అంటే మనకి ఇక్కడ చూడండి, హీట్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా హీట్ ఇంజిన్ కి ఇచ్చే వర్క్ అయిపోతుంది అని చెప్పి PMM1 అన్నారు. అలాగే PMM1 కండిషన్ ఇంకోటి వర్క్ ఇచ్చినా హీట్ అవుతుంది. అంటే సోర్స్ అనేది ఇస్తేనే మనకి ఏదైనా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పి PMM1 అని అన్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ స్టేట్మెంట్, 2 కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్ స్టేట్మెంట్ కూడా అంటాం అనమాట. అయితే మనకి క్లాస్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫర్ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్ వర్కింగ్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ బాడీ టు లోవర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అట్ ద హైయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ బాడీ వితౌట్ ఎయిడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ. అయితే కింద మీరు డయాగ్రామ్ చూడండి. అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లోని ఏమన్నాడంటే క్లాస్ స్టేట్మెంట్ ఒక వర్క్ అనేది సైక్లిక్ ప్రాసెస్ గా మనకి ఎలాంటి సోర్స్ లేకుండా సైక్లిక్ గా చేయలేము అన్నాడు. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమన్నాడు, హీట్ అనేది వర్క్ ద్వారా హీట్ అనేది అయిపోద్ది అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం బ్రేక్స్ తీసుకుందాం. సపోజ్ మీరు వెళ్తున్నారు, బ్రేక్ అనేది సడన్ గా బ్రేక్ వేశారు అంటే బ్రేక్ అయిన మెకానికల్ వర్క్ బ్రేక్ వేయడం వల్ల ఏమవుతుంది, సడన్ గా వేయడం వల్ల సమ్ ఫ్రిక్షన్ వల్ల అక్కడ హీట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మెకానికల్ వర్క్ నుంచి హీట్ అనేది కన్వర్ట్ అయింది ఆ బ్రేక్ డ్రమ్స్ లో. ఇప్పుడు అదే హీట్ ఎనర్జీతో మళ్ళీ మెకానికల్ ఎనర్జీ క్రియేట్ చేయగలమా, చేయలేము. అదే అంటున్నాడు అనమాట. ఫస్ట్ లో అలా చెప్పారు, ఇది సెకండ్ లో వచ్చిపోతే కల కావద్దు. ఏదైనా ఒక వర్క్ అనేది సైక్లిక్ ప్రాసెస్ లో జరగాలి అంటే ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అనేది అవసరం. అదే చెప్పాడు అనమాట. ఒక టెంపరేచర్ సపోజ్ ఒక లోవర్ టెంపరేచర్ ఆఫ్ బాడీని హైయర్ టెంపరేచర్కి వెళ్ళాలంటే మధ్యలో హీట్ పంప్ అనేది యాడ్ చేయాలి. అలాగే లోవర్ టెంపరేచర్ని హైయర్ టెంపరేచర్ని లోవర్ టెంపరేచర్గా మాడాలంటే మధ్యలో కూడా ఒక హీట్ ఇంజిన్ అనేది ఉండాలి. సో అంటే మధ్యలో సోర్స్ అనేది ఉండాలి. సోర్స్ అనేది వర్క్ అనేది జరగకపోతే మనకి సైక్లిక్ ప్రాసెస్ అనేది ఉండదు అని చెప్పి మనకి ఇక్కడ మనకి క్లాస్ స్టేట్మెంట్ అన్నాడు అనమాట. సేమ్ అలాగే కెల్విన్ ప్లాంక్ కాన్స్టెంట్ కూడా ఇట్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజిన్ వర్కింగ్ సైక్లిక్ ప్రాసెస్ ఓ సోల్ పర్పస్ టు కన్వర్ట్ హీట్ ఎనర్జీ ఇంటూ
వర్క్ అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇతను కూడా సేమ్ అదే చెప్పాడు, కన్వర్ట్ హీట్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీని వర్క్ గా కన్వర్ట్ చేయడానికి స్టేట్మెంట్ అనేది మనకి వితౌట్ సోర్స్ అంటే సోర్స్ లేకుండా మనకి పాసిబుల్ అవ్వదు అని చెప్పి ఇతను చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పెర్పెచువల్ మోషన్ ఆఫ్ సేమ్ కైండ్ ఏమన్నాడు అంటే ఏ మెషిన్ విచ్ violates the first law of thermodynamics is called perpetual motion machine of first kind. Such machine creates its own energy for nothing and does not exist. అంటే పిఎంఎం అని చెప్పారు కదా, మనకి డైరెక్ట్ గా మెషిన్ తనంతా తను మామూలుగా సోర్స్ అని అంటే ఎలాంటి సోర్స్ ఇవ్వకుంటే ఎనర్జీ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా కష్టము, అది ఎగ్జిస్ట్. సో అయితే మనం దాన్ని చేసేటప్పుడు మనం పిఎం అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మెషిన్ తాలూకు ఎఫిషియన్సీని మనం 100 ఎఫిషియన్సీ అంటే వితౌట్ వైలేటింగ్ ద ఫస్ట్ లా ఏ మెషిన్ కెన్ బి ఇమాజినెడ్ విచ్ వుడ్ కంటిన్యూస్లీ అబ్జర్వ్ హీట్ ఫ్రమ్ సైన్ థర్మల్ reservoir and would convert his heat completely into work, then efficiency of which machine would be 100% అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా హీట్ అనేది కంప్లీట్ వర్క్ గా కన్వర్ట్ అయ్యే ఇప్పుడు ఎఫిషియన్సీ ఉంటుంది మనకి. ఎఫిషియన్సీ అంటే మనం ఎంత హీట్ ఇచ్చాం ఇంత వర్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఇంత మనకి 100% అయిపోద్ది, మనం ఎంత హీట్ ఇచ్చాం అంతవరకు ప్రొడ్యూస్ అయిపోద్దా మనకి ప్రాక్టికల్ గా అవ్వదు. ఎందుకంటే సమ్ ఎంట్రోపీ లాసెస్ వల్ల సరౌండింగ్స్ లో హీట్ అనేది కొంత బయటకు వెళ్ళిపోవడం వల్ల మనం ఇచ్చిన హీట్ కన్నా వర్క్ మనకు వచ్చే అవుట్పుట్ తక్కువగానే వస్తుంది అంటే ప్రాక్టికల్ గా. కానీ మనకి ఇక్కడ వచ్చే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటంటే పిఎంఎం 2 ప్రకారం చూసుకుంటే మనం ఇక్కడ ఎగ్జ్యూమ్ చేసుకుంటాం. అంటే థియరిటికల్ గా మనం సమ్ సాల్వ్ చేయడానికి మనం పిఎంఎం 2ని మనకి 100 ఎఫిషియన్సీ వచ్చినట్టుగా ఎగ్జ్యూమ్ చేసుకుందాం. అది ఈ పిఎంఎం 2లో మనకు చెప్పారనమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అర్థమైంది కదా ఫ్రెండ్స్, మొత్తం పిఎంఎం 1 పిఎంఎం 2 అనే కాన్సెప్ట్ ఎందుకు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ పర్ఫెక్ట్ ఆఫ్ గ్యాస్. లా ఆఫ్ పర్ఫెక్ట్ ఆఫ్ గ్యాస్ అంటే ఇటు మనకి ఇందులోని గ్యాస్ యొక్క లా వివరించేది. అంటే సపోజ్ మనకి ఏంటి వ్యాపారంలోని ప్రెజర్, టెంపరేచర్, వాల్యూమ్ ఒక సిస్టంలోని ఒక గ్యాస్ గురించి మనం చేయాలంటే ప్రెజర్, టెంపరేచర్, వాల్యూమ్ నుంచి స్టడీ చేయాలన్నమాట. సో దాని గురించి అందులో ఫస్ట్ వచ్చేసి మనకి బయోల్స్లో ఏమన్నాడు అంటే ఇట్ స్టేట్స్ దట్ వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ ఇన్వర్స్నల్లీ యాజ్ అబ్సల్యూట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ కాన్స్టాంట్. అంటే బయోల్స్లో ఏమన్నాడు అంటే ఒక సిస్టమ్ ఒక తీసుకోండి, కింద ఒక టెంపరేచర్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ లో పెట్టేసామో మనకి ఎటువంటి ప్రెజర్ అనేది చేంజ్ అయ్యే అవ్వదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఇదవుతుందో వాల్యూమ్ అనేది ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అనమాట, అబ్సల్యూట్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే V ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్ టు P. సో అప్పుడు ఏమవుతుంది PV ఈక్వల్ టు T కదా మనకి గ్యాస్ ఈక్వేషన్. సో PV ఈక్వల్ టు చూడండి ఇక్కడ PV ఈక్వల్ టు మనకి T. సో మనకి ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ అయింది. అప్పుడు ఏమవుతుంది V ఈక్వల్ టు 1/P అంటే వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్ టు P. ఆ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్ టు P అయితే ఏమవుతుంది P1/P2 ఈక్వల్ టు V2/V1. ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అదే ఉంది P1/PT ఈక్వల్ టు V2/V1. అంటే మనకి ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రెజరు టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, మిగతా వాల్యూమ్ అయితే ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్. సో మనకి ఏంటంటే P1 ఈక్వల్ టు T1 అవుతుంది. ప్రెజర్ టెంపరేచర్ ఈక్వల్ అయినప్పుడు P1 T1 ఈక్వల్ అవుతుంది. అది ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్ అనేది P1 అవుతే B అనేది V2 అవుతుంది. సో అర్థమైంది కదా, బయోస్ లో చెప్పాడు అనమాట. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ప్రెజర్ ఏం వేరీ అవ్వదు, అబ్సల్యూట్ ప్రెజర్ అనేది గ్యాస్, వాల్యూమ్ ఆఫ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ అనమాట. మొత్తం గ్యాస్ అంతా వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, వాల్యూమ్ లో గ్యాస్ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ లా అని ఏం చెప్పాడంటే ఇట్ స్టేట్ దట్ ఇఫ్ ఎనీ గ్యాస్ ఈజ్ హీటెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్ డైరెక్ట్లీ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇన్ అదర్ వర్డ్స్. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ చార్లెస్ లా కాన్స్టెంట్ ప్రెజర్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక సపోజ్ ఒక చూడండి ఇప్పుడు ఏం చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. సపోజ్ కిందన అనేది మనకి ప్రెషర్ అనేది వేరీ అవుతుంది. సపోజ్ కాన్స్టెంట్ ప్రెషర్ వేరీ అవుతుంది. ప్రెషర్ వేరీ అవడం అంటే ఏంటి మీకు కాదండి, ఇది కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి సపోజ్ ఇది క్లోజర్ తీసుకుందాం. ప్రెషర్ అనేది ఇప్పుడు పిస్టన్ ఉంది, ఈ గ్యాస్ని అలా కంప్రెస్ చేసాం అంటే ఏంటి గ్యాస్లోని ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఇది ప్రెజర్ అనేది అలాగా కాన్స్టెంట్ ప్రెజర్తో అలా ఇంక్రీజ్ చేసి ఏమవుతుంది వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఇది 2 ఉంది వాల్యూమ్, అలాగ కాన్స్టెంట్ చేస్తాం, ప్రెజర్ అనేది కొంచెం అలాగ ఇంక్రీజ్ చేస్తున్నాం కాన్స్టెంట్ ప్రెజర్తోని ఏమవుతుంది వాల్యూమ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో అదే అన్నాడు అనమాట ఇక్కడ. సో మీరు కిందకు వచ్చేస్తే
చూడండి సపోజ్ చేయాల్సిన వీటి ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రెజర్ కాన్స్టెంట్ అన్నాం కదా, వాల్యూమ్ డిస్ప్లేస్ అయింది అంటే పీవీ ఈక్వల్ టు టీ, మనకి పీవీ ఈక్వల్ టు టీ. ప్రెజర్ ఎప్పుడైతే కాన్స్టెంట్ అయిపోయిందో మనకి అప్పుడు ఏమవుద్ది, వాల్యూమ్ ఈక్వల్ టు టెంపరేచర్. ప్రెజర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏమవుద్ది, టెంపరేచరు వాల్యూము రెండు మనకి ఒకటి అవుతున్నాయి అనమాట. ప్రెజర్ వాల్యూమ్ ఈక్వల్ టు టీ అయిపోతుంది అనమాట. టెంపరేచర్ వాల్యూమ్తో పాటు టెంపరేచర్ వాల్యూమ్ ఎలా దక్కుతుందో టెంపరేచర్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏమవుతుంది, వాల్యూమ్ ఈక్వల్ టు టీ అయిపోతుంది ప్రెజర్ ఎప్పుడైతే కాన్స్టెంట్ అవుతుందో. సో అందుకే మనకి ఏమైందంటే V1/T1 ఈక్వల్ టు V2/T2. సో నెక్స్ట్ వాల్యూమ్ కాన్స్టెంట్, గే లుసాక్ లా అని మాట్లాడుకోండి. గే లుసాక్ లా ఏమంటాడంటే వాల్యూమ్ కాన్స్టెంట్. సో వాల్యూమ్ కాన్స్టెంట్లో మనకి వర్క్ డన్ అనేది 0 ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ హీట్ చేసామంటే లోపల అనేది మనకి ఏంటంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అవుతేనే కదా వర్క్ అనేది జరిగినట్టు. వాల్యూమ్ మాస్ అయినా లోపల గ్యాస్ అయినా ఏదైనా మనకి చేంజ్ అవుతేనే కదా డిస్ప్లేస్. అయితే కంప్రెస్ అవ్వాలి లేదా ఎక్స్పెండ్ అయ్యాలి లేదా కంప్రెస్ అవ్వాలి, అప్పుడు వర్క్ అవ్వనట్టు. అయితే వాల్యూమే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఎక్స్పెండ్ అవ్వదు, మనకి కంప్రెస్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, వర్క్ డన్ 0 అవుతుంది. సో మనకి ఏంటంటే గేలోస్లోని కాన్స్టెంట్ వాల్యూమ్లోని వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అనేది దిస్ లాస్ట్ స్టెప్ ప్రెజర్ గివ్ మాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ వేరియస్ డైరెక్ట్లీ టు అబ్సల్యూట్ టెంపరేచర్ విచ్ వాల్యూస్ రిమైన్స్ కాన్స్టెంట్ అయిందనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే వాల్యూమ్ కాన్స్టెంట్ అయిందో మనకి వర్క్ కూడా మనకి అనేది 0 అయిపోద్ది. ఎప్పుడు అర్థమైందా, వాల్యూమ్ అనేది వర్క్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. వాల్యూమ్ అనేది ఎప్పుడైతే మనకు కాన్స్టెంట్ అయిందో అక్కడ వర్క్ జరగలినట్లు లెక్క. అటు కంప్రెస్ అవ్వట్లేదు, ఇటు ఎక్స్పాండ్ అవ్వట్లేదు, ఏమీ జరగనప్పుడు అక్కడ వర్క్ అనేది 0 అవుతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కింద ఈక్వేషన్ చూడండి, మనం ఏమనుకున్నాం, పీవీ ఈక్వల్ టు టీ తీసుకున్నాం. ఆవిడ ఏమైంది, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఏమవుతుంది, P1/T1 ఈక్వల్ టు P1/P1 ఈక్వల్ టు P2/T2 ఈక్వల్ టు P3/T3. ఓకేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఎప్పుడైతే వాల్యూమ్ కాన్స్టెంట్ అయిపోయిందో ప్రెజర్ ఈక్వల్ టు టెంపరేచర్ అనేది ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి, ఓకేనా, ఇప్పుడు మనం జనరల్ గ్యాస్ ఈక్వేషన్ కోసం మాట్లాడుకుందాం. జనరల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రతిదీ ఎప్పటి వరకు లాస్ని అంటే బయోల్స్ లా కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ని, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ని అవగాడస్ లో మీకు చెప్పలేదు కదా, అంటే నెక్స్ట్ టాపిక్ లో ఉంది. సో ఇక్కడ చెప్తున్నాం వినండి. అవగాడస్ లో ఏమీ లేదు ఫ్రెండ్స్. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. అంటే వాల్యూమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. కింద మీకు డీటెయిల్ గా చెప్తాను. సో అయితే ఈ టాపిక్ అంటే ఇక్కడ చూడండి, అవగాడస్ లా మీకు ఇప్పుడు చెప్పేస్తే మరి అర్థం కాదు. అవగాడస్ లో మీరు చూసుకున్నట్టయితే అవగాడ్రస్ లా స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ have the same number of molecules for a given mass of an ideal gas. The volume and amount of gas are directly proportional to temperature and pressure are constant. అంటే ఏమన్నాడు ఇక్కడ, మొత్తం ఈక్వల్ ఆఫ్ అన్ని గ్యాసెస్ యొక్క అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. అంటే గ్యాసెస్ ఉన్నాయి కదా, గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ ప్రెజర్ అనే చోట్ల సమానంగా ఉండేదాన్ని అవగాడ్రస్ లా అంటాం అనమాట. ఓకేనా, అంటే ఎప్పుడైతే మనకి గ్యాసెస్ మధ్య మాలిక్యూల్స్ మధ్య మనకి పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నాయో ఆటోమేటిక్ గా మనకి టెంపరేచర్ అండ్ ప్రెజర్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. మనం ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే అవగాడ్రస్ లా థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మాలిక్యూల్ మధ్య రియాక్షన్స్ అన్ని ఒకలా ఉంటాయో టెంపరేచర్ ప్రెజర్ అనేది కూడా చేంజ్ అవ్వదు, అవి కూడా కాన్స్టెంట్ గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం చెప్పుకున్నాం కదా, అదే అలా దాని ప్రకారమే అవగాడ్రస్ లా కూడా మొత్తం గ్యాసెస్ తాలూకు వాల్యూమ్ అంతా టెంపరేచర్ ప్రెజర్ అనేది మాలిక్యూల్స్ ఒకలాగే ఉంటాయి అని చెప్పి అవగాడ్రస్ లా చెప్పాడనమాట. అయితే పైకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనం అయితే ఈ బోయల్స్ లా, చార్లెస్ లా అండ్ అవగాడ్రస్ లా అంటే మనకి అవగాడ్రస్ లాకి మనం ఇక్కడ బయోల్స్ లా, చార్లెస్ లా ఎందుకు తీసుకున్నామంటే అవగాడ్రస్ లా అని చెప్పాను కదా, టెంపరేచర్ ని ప్రెజర్ ని కన్సిడర్ చేస్తాం. సో టెంపరేచర్ ని ప్రెజర్ ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ అంటే బయోల్స్ లా, ప్రెజర్ అంటే చార్లెస్ లా మనం కన్సిడర్ చేసుకొని మనం జనరల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది తీసుకొస్తున్నాం. సో అవగాడ్రస్ లాలోని మనకి V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N. అయితే ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 కంబైన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, PV/NT ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఈక్వేషన్ వస్తుంది. హెర్ కాన్స్టెంట్ అంటే PV/NTని మన కాన్స్టెంట్ అనేది R అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, PV ఈక్వల్ టు NRT అవుతుంది. సో చూడండి, PV ఈక్వల్ టు NRT. మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనం ప్రతిదీ కూడా
PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఈ PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనే దాన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. మన కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, విచ్ ఇస్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని చెప్పేసి ఆప్షన్లో ఇస్తాడు. సో మనం ఆప్షన్ ఏంటంటే PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ జనరల్ గ్యాస్ ఈక్వేషన్ లో ఆర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.0821 అట్మాస్ఫియర్ పర్ మోల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 0.0821 మీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ పర్ మోల్ కెల్విన్ అవుతుంది. సో ఓకేనా, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టైంలో అడుగుతాడు, చూసుకోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏంటి. ఇక్కడ మనం చూస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ గ్యాస్ అనేది పెద్దగా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్యాస్ ఈక్వేషన్ చేస్తాం కదా, జనరల్ గ్యాస్ ఈక్వేషన్ ని మోడిఫై చేసుకుంటూ చేసేది గ్యాస్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు అక్కడ ఏం తీసుకున్నాం, PV ఈక్వల్ మోల్ అవగాడస్ అంటే గ్యాస్ యొక్క 1 మోల్ తీసుకున్నాం. అంటే 1 మోల్ తీసుకొని జనరల్ గ్యాస్ ఈక్వేషన్ అని ఫైండ్ చేస్తాం. అంటే గ్యాస్ ఒక మాలిక్యూల్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఈ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఏంటంటే 1 kg ఆఫ్ గ్యాస్ అనేది తీసుకొని మనం కన్సిడర్ చేస్తాం. అంటే అక్కడ ఏమవుతుందంటే మోల్ ప్లేస్ లో మనం 1 kg ఆఫ్ గ్యాస్ తీసుకుంటే దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. అయితే ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ గ్యాస్ ఇస్ మోడిఫైడ్ modified form of the general gas equation if the volume in the general gas equation is taken that of 1 kg of gas. So then the constant C is represented by another constant R. అర్థమైంది కదా, మనం తీసుకున్న ఆ గ్యాస్ ని మనం కాన్స్టెంట్ అనుకుందాం. అదే 1 kg ఆఫ్ మోల్ బదులు 1 kg ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం. సో కాన్స్టెంట్ R అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, PVS ఈక్వల్ టు RT అవుతుంది. వేర్ R ఈజ్ నోన్ యాజ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. దాన్నే సింప్లీ గ్యాస్ కాన్స్టెంట్ కూడా అంటాం. సో ఫర్ ఎనీ మాస్ m gas the characteristic gas equation ఏమవుతుంది, PVS ఈక్వల్ టు MRT. సో PV ఈక్వల్ టు MRT. ఇందులో ఏమన్నా PV ఈక్వల్ టు NRT అని వచ్చింది, ఇప్పుడు PV ఈక్వల్ టు MRT. సో ఒక నోట్స్ చూస్తే ఇన్ SI యూనిట్స్ లోనే ప్రెజర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 1 bar ఈక్వల్ టు 100 kN/m². సో లేదా 10 into 10 to power of 5 Nm² అయినా అనొచ్చు, లేదా యూనిట్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఇక్కడ వచ్చిపోతికి ఆర్ తొలక వాల్యూ యూనిట్స్ చూడండి, Nm/kg/kilo ఆర్ Joule/kg Kelvin, లేదా 1 Nm ఈక్వల్ టు 1 Joule. చూసుకోండి, అంటే ఇక్కడ చూడండి Nm/kg Kelvin ని లేదా Joule/kg Kelvin అని రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే 1 Nm ఈక్వల్ టు 1 Joule. యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, యూనిట్స్ చూసుకోండి. అలాగే ద వాల్యూ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ డిఫరెంట్ గ్యాసెస్. దిట్ వాల్యూ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇస్ టేకెన్ at 287, గ్యాస్ కాన్స్టెంట్ 0.287. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ అయిపోతుంటుంది. అంటే డిఫరెంట్ ఆఫ్ గ్యాసెస్ దగ్గర దీని వాల్యూ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ మనకి 287 తీసుకున్నప్పుడు దీని తోలకు వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.287 అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ తోలక యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఎంత వాల్యూ 287 kg Kelvin అయింది. సో దానికి కిలో జోల్స్ లో మార్చుకోవాలంటే 0.287 kJ/kg Kelvin. ఓకే, అర్థమైంది కదా. ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఈ జనరల్ గ్యాస్ ఈక్వేషన్ లో ఆర్ వాల్యూ వచ్చేసి 0.08081 అని మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చిపోతే ఏంటంటే యూనివర్సల్ క్యారెక్టరిస్టిక్స్ లోని 0.287 kJ/kg Kelvin. ఓకేనా, యూనిట్స్ అనేది ఖచ్చితంగా బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జౌల్స్ లా. అయితే ఇప్పుడు జౌల్స్ లా గురించి చెప్తే, జౌల్స్ లో ఏమన్నాడు, దట్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ డస్ నాట్ చేంజ్ ఇఫ్ వాల్యూమ్ అండ్ ప్రెజర్ చేంజ్ బట్ డస్ చేంజ్ ది టెంపరేచర్ చేంజెస్ అన్నాడు అనమాట. అంటే ఇంటర్నల్ ఎనర్జీలోని మనకి ప్రెజరు అండ్ వాల్యూమ్ చేంజ్ అయితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది, కానీ టెంపరేచర్ అనేది చేంజ్ అయితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది అని చెప్పి జౌల్స్ లా అన్నాడు. అంటే ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకుందామంటే, ఇప్పుడు ఒక సపోజ్ ఒక సింపుల్గా ఒక డబ్బా బాక్స్ లాంటిది తీసుకోండి. బాక్సులు తీసి లోపల ఏదైనా ఒక ఎయిర్ లాంటిది ఒకటి ఫిల్ చేసేయండి. ఒక ఫిల్ చేసి గ్యాస్ లాంటిది ఫిల్ చేసి బయట నుంచి ఒక చిన్న సాఫ్ట్ పెట్టి లోపలికి ఫ్యాన్ పెట్టి బయట మోటార్తోని తిప్పండి. దాన్ని తిప్పి ఏమైందంటే ఆ కెమికల్ రియాక్షన్ లోపల కైనెటిక్ ఎనర్జీ వల్ల టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది అంటే ఇప్పుడు మాలిక్యూల్కి డాష్ అవడం వల్ల టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ టెంపరేచర్ చేంజ్ అవడం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో అంటే టెంపరేచర్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయింది. కానీ అక్కడ వాల్యూమ్ ప్రెజర్ అనేది
మనకి చేంజ్ అయినా మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి ఎలాంటి లేదనమాట, అంటే చేంజ్ అవ్వట్లేదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు వర్క్ డన్ చేయడం వల్ల, అంటే వర్క్ డన్ చేయడం వల్ల టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది, టెంపరేచర్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. అదే నువ్వు దాన్ని జస్ట్ కంప్రెస్ చేయడం వల్ల ఏమైనా అవుతుంది, ప్రెజర్ అనేది ఏమీ అవ్వదు. ఆ ప్రెజర్ అనేది జస్ట్ కంప్రెస్ అవుతుంది తప్పించి ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. అంటే ప్రెజర్ వాల్యూమ్ అని నువ్వు ఎలా కంప్రెస్ చేయడం వల్ల ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, కానీ ఇంటర్నల్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వట్లేదు. అదే టెంపరేచర్ వర్క్ డన్ చెయ్యి, టెంపరేచర్ని క్రియేట్ చెయ్యి, అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్ జౌల్స్లా. అదే జౌల్స్లో చెప్పినామంటే Q = ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. హీట్ అనేది ఏంటంటే వర్క్ డన్ జరిగి వర్క్ డన్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆల్రెడీ అవగాడోస్లో చెప్పాను కదా, మొత్తం ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్, మొత్తం అన్ని టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఆల్ పాయింట్స్ దగ్గర సేమ్గానే ఉంటుందని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్నే మనకి గ్యాస్ కాన్స్టెంట్ ఆల్సో నోన్ యాజ్ యూనివర్సల్ మోలార్ గ్యాస్ కాన్స్టెంట్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. అర్థమైందా? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఏమంటాం అంటే యూనివర్సల్ మోలార్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. ఈజ్ ఎ ఫిజికల్లీ కాన్స్టెంట్ దట్ అపియర్స్ ఇన్ ఈక్వేషన్ డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ గ్యాస్ అండర్ థియరిటికల్ ఐడియల్ కండిషన్. ద గ్యాస్ కాన్స్టెంట్ బై కన్వెన్షన్ సింబలైజ్డ్ ఆర్. అంటే మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్లోనే మనం ఏంటంటే గ్యాసెస్ ఫిజికల్ కాంటాక్ట్ అంటే చెప్పాను కదా, గ్యాసెస్కి ఉన్న మాలిక్యూల్ యొక్క బిహేవియర్ని మనం అంటే స్టడీ చేస్తాం అనమాట. ఐడియల్ కండిషన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రెజర్ వాల్యూమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకున్నాడు, టెంపరేచర్ అనేది రిలేటెడ్గా తీసుకున్నాడు. ఎందుకంటే మనకి టెంపరేచర్ అనేది చేంజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ప్రెజర్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ప్రెజర్ చేంజ్ చేసాం అనుకో వాల్యూమ్ టెంపరేచర్ చేంజ్ అవుద్దా అవ్వదు, వాల్యూమ్ చేంజ్ చేసాం అనుకో ప్రెజర్ టెంపరేచర్ చేంజ్ అవుద్దా అవ్వదు. సో మొత్తం ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవ్వాలంటే టెంపరేచర్ని రిలేటెడ్గా తీసుకున్నాడు. సో అకార్డింగ్ టు ఫాలోయింగ్ ఈక్వేషన్ ప్రకారం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది PV = nRT అనేది అవుతుంది అనమాట. అంటే N అంటే మనం ఆల్రెడీ మోల్స్ అని చెప్పుకున్నాం కదా, అలాగే UR అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ అంటే రిలేటెడ్ టెంపరేచర్. సో అంటే టెంపరేచర్ ఈ యొక్క గ్యాస్ తాలూకు బిహేవియర్ చెప్పాను కదా, రెండు గ్యాస్ తాలూకు బిహేవియర్ని ఎలా కన్సిడర్ చేద్దాం, రెండు మాలిక్యూల్స్ తాలూకా ఫిజికల్ కాంటాక్ట్ బట్టి మన తాలూకు బిహేవియర్ని బట్టే మనకి ఈ యొక్క మనం గ్యాస్ వాల్యూ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి అక్కడ టెంపరేచర్ మోల్స్ అంటే రియాక్షన్ అంటే టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో రిలేటెడ్గా టెంపరేచర్ తీసుకొని ప్రెజర్ వాల్యూమ్ PV = nRT అనేది కన్సిడర్ చేస్తుంది. సో వేర్ P present in Pascal, V present in volume in meter cube, N present in amount of substance in moles, and T present in absolute temperature in kelvins అనమాట. ఓకే, అర్థం కదా, యూనిట్స్ అనమాట. ప్రెజెంట్ అంటే పాస్కల్స్, వాల్యూమ్ అంటే మీటర్స్, మోల్స్ కి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, N అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దాన్ని మోల్స్ అంటాం. అలాగే T రిప్రజెంట్ ద అబ్సల్యూట్ టెంపరేచర్ అనుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ వాల్యూమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ టెంపరేచర్ ద గ్యాస్ కాన్స్టెంట్ R = PV/NT. అంటే అర్థమైందా చూడండి, R అనేది ఇటు ఉంచండి, NT అనేది అటువైపు వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమైంది, P ఇక్కడ చూడండి, ఇక్కడ R అనేది ఇటువైపు ఉంచేసాం, R అనేది ఇక్కడ ఉంచేస్తే మనకి ఏమైంది, NT అనేది అటువైపు వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుద్ది, PV/NT అయింది. సో అదే కిందను కూడా ఇచ్చొచ్చు చూడండి, PV/NT. దిస్ గ్యాస్ కాన్స్టెంట్ హ్యాస్ బీన్ ఫౌండ్ బై ఎక్స్పెరిమెంట్ టు హ్యావ్ వాల్యూ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 8.3145 Joule/Kelvin. సో ఈ గ్యాస్ కాన్స్టెంట్ తాలూకా కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, 8.3145. ఇందులో మనం ఏమనుకున్నాం, జనరల్ గ్యాస్ ఈక్వేషన్లో 0.081 అని మాట్లాడుకున్నాం. అలాగే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్లో ఏమనుకున్నాం, 0.287 kJ/kg/Kelvin అని మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వచ్చేపోతే మనకి ఏంటి అంటే 8.3145. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మొత్తం మనకి R తాలూకు వాల్యూలు అనేవి 3 విధాలుగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ 3 వాల్యూస్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్. అంటే చూడండి, మీకు డీటెయిల్డ్గా చెప్పేస్తాను, ఒకసారి ఈ డెఫినేషన్ మీరు ఒకసారి చదువుకోండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాసెస్లో మనకి టైప్స్ ఉంటాయి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ ఐసోథర్మల్ ప్రాసెస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అడియాబెటిక్ ప్రాసెస్ అని అన్నాం. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుందాం. అంటే ఒక గ్యాస్ కంటిన్యూగా ఒక మాలిక్యూల్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతున్నాం, ఎటువంటి చేంజ్ అవ్వట్లేదు అనమాట. అయితే 1 degree 1 mole ఆఫ్ గ్యాస్ అనేది అంటే 1 Kelvin మనం హీట్ చేసినప్పుడు దాంట్లో ఒక స్పెసిఫిక్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వకుండా వచ్చే ప్రొడ్యూస్ అండ్ టెంపరేచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 1 degree ఆఫ్ మోల్ అనేది హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్
ఒక డిగ్రీతోనే మనం రేజ్ అనేది ఇక్కడ మనకి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచుతున్నాం. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండి 1 డిగ్రీ అనేది రేజ్ అవుతుంది కదా, దాన్ని స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఆ పర్టికులర్ వాల్యూమ్లోని మనం కొంత టెంపరేచర్ అనేది చేంజ్ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక కాన్స్టెంట్ ఉంది ఫ్రెండ్స్, కాన్స్టెంట్ సిలిండర్ ఉంది, అది ఒక కాన్స్టెంట్ వాల్యూమ్లో ఉంది అన్నమాట. అయితే దాంట్లోని మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఒక మోల్ ఆఫ్ గ్యాస్ని హీట్ చేయడానికి ఇస్తున్నామో దాన్ని ఒక స్టడీ చేస్తే స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూమ్లో దాన్ని హీట్ చేయాలి, దానికి ఎంత టైప్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఇస్తున్నాం మనం, క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 mole of gas to 1 degree Celsius when the volume is kept to constant is called molar specificated constant volume. అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ సేమ్ అలాగే ఒక ప్రెజర్ కాన్స్టెంట్ లో ఉంచేసి ఎంత టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత హీట్ అనేది ఇస్తున్నాము కాన్స్టెంట్ ప్రెజర్ లో ఉంచినప్పుడు, సో దాని తర్వాత వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి స్పెసిఫికేట్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెజర్. అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా ఉంచేస్తాం పెంచుకుంటా. సో దీన్ని ఏంటంటే ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఫర్ ఐసోథర్మల్ ఈజ్ ఇన్ఫినిటీ. అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనం ఇక్కడ ఐసోథర్మల్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది అంటే ఇప్పుడు మనకి స్పెసిఫిక్ హీట్ అనేది ఇన్ఫినిటీ అయిపోద్ది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అనేది మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, హీట్ కెపాసిటీ అనేది అక్కడ ఉన్న మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లోని స్పెసిఫిక్ హీట్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యిందో ఐసోథర్మల్ ఇన్ఫినిట్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన ఎనర్జీ అనేది ఆ మెటీరియల్ సిస్టమ్ ఉంది కదా, అది మెటీరియల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అక్కడ మనకి ఏంటంటే ఆ అబ్జర్వ్ చేసుకునేదే హీటింగ్ కెపాసిటీ అంటాం. ఎప్పుడైతే ఐసోథర్మల్ అనేది టెంపరేచర్ కాన్స్టెంట్ అయ్యి అప్పుడు ఏమవుతుంది, ఇన్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ ద టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్. సో ఇఫ్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ 0 ద స్పెసిఫిక్ హీట్ షుడ్ బి ఇన్ఫినిటీ. అదే ఒకవేళ టెంపరేచర్ అనేది మనకి 0 అయింది అంటే మనకి ఆటోమేటిక్గా స్పెసిఫిక్ హీట్ అనేది ఇన్ఫినిటీ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ అడియాబెటిక్ ప్రాసెస్. అడియాబెటిక్ ప్రాసెస్లోని ఈజ్ డిఫైన్డ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius. ఐసోథర్మల్ ప్రాసెస్ T = 0, therefore C is infinity in adiabatic process. అంటే అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, అక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది మనకి 0. అంటే అడియాబెటిక్ అంటే అడియాబెటిక్ మెటీరియల్ మనం ఇన్సులేషన్ మెటీరియల్ మనం యూజ్ చేస్తాం కదా థర్మోఫ్లాస్క్ లోని, అంటే టెంపరేచర్ అనేది మనకి 0. అక్కడ కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఉండదు, డిక్రీజ్ అలాగని చెప్పి కాన్స్టెంట్ కూడా ఉండదు. అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ 0 అయిపోతుంది అనమాట. టెంపరేచర్ ఓకే అర్థమైంది కదా. అంటే మనకి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అడియాబెటిక్ ప్రాసెస్ లోని మనకి ఐసోథర్మ్ అంటే టెంపరేచర్ అనేది మనకి 0 ఉంటుంది అనమాట. అక్కడ అంటే హీట్ అనేది బయటికి వెళ్ళనవద్దు, అలాగే బయట హీట్ లోపల రానవద్దు, కాన్స్టెంట్. అంటే టెంపరేచర్ అనేది అక్కడ కన్సిడర్ చేయని. అడియాబెటిక్ మెటీరియల్ అంటే టెంపరేచర్ ని ఎలాంటి అబ్జర్వ్ చేయదు కాబట్టి అక్కడ టెంపరేచర్ 0 తీసుకున్నాం. సో అడియాబెటిక్ ప్రాసెస్ లోని మనకి హీట్ అనేది 0 అయిపోద్ది. సో ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్ కన్సిడర్డ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ బీయింగ్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఫ్రమ్ T1 and T2. అంటే మనకి రిలేషన్స్ అనమాట. స్పెసిఫిక్ హీట్స్ చెప్పుకున్నాం కదా, సిపి సివి గురించి మనం ఇప్పుడు అండ్ దాని తాలూకు రిలేషన్స్ ఏంటో చూసుకుందాం మనం. అయితే Q = U + W. మనకి టెంపరేచర్ ఏదో హీట్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ W అనుకున్నాం కదా. అకార్డింగ్ టు నాన్ ఫ్లో ఈక్వేషన్ అంటే ఏంటి, Q = U + W. సో U2 - U1 + W. అండ్ ఆల్సో ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ వచ్చేసి U2 - U1 = mCv T2 - T1. Q = mCv T2 - T1 + W. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు మాస్. చూడండి ఇక్కడ మనకి ఈక్వేషన్ అంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ తీసుకున్నాం. ఇంటర్నల్ ఎనర్జీ తీసుకుంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ Q = mCv T2 - TV + W. ఇక్కడ mCv T2 - TV + W. ఇన్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ తీసుకుంటే వర్క్ డన్ ఈక్వల్ టు PV2 - V1. దాన్ని ఏమనుకున్నాం, mR T2 - T1. ఎలాగొచ్చింది అంటే ఇప్పుడు PV = మనం MRT అనుకున్నాం కదా. PV = అంటే లాస్ట్ టాపిక్ చూడండి, లాస్ట్లోని మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్లోని PV = MRT అనుకున్నాం. సో ఇక్కడ ఏమైంది, W = PV రిలేషన్ ఉందన్నమాట, అంటే వాల్యూమ్ రిలేషన్లో ఉంది. సో PV ఏమవుతుంది, MRT అవుతుంది. అందుకే MR T2 - T1 అయింది. ఓకే అర్థమైంది కదా. ఆన్ సబ్స్టిట్యూటింగ్ Q = mCv T2 - 1 MR T2 - అంటే ఈ వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే Q = mCp T2 / T1 బై ఈక్వేషన్ 2 ఎక్స్ప్రెషన్. ఆ పైన 2 ఎక్స్ప్రెషన్స్ మనకి ఈ 2 ఎక్స్ప్రెషన్స్ మనకి చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏదంటే ఇది. సో వీ హ్యావ్ mCv + R T2 - T1 = mCp T2 - T1. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రెజర్ చూసుకుంటే మనకి కాన్స్టెంట్ చూడండి, CV + R
mt2 మైనస్ t1 mt2 మైనస్ t1 కామన్ తీసేస్తే మనకి ఏముంది cv ప్లస్ ఆర్ ఈక్వల్ టు సిపి ఆర్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. అంటే ఇక్కడ చూడండి సివి ప్లస్ ఆర్ ఈక్వల్ టు సిపి అని ఉంది కదా, అయితే మనకు ఆర్ ఏమవుతుంది సిపి మైనస్ సివి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది, చూడండి వేస్తాను. మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి సివి ప్లస్ ఆర్ ఈక్వల్ టు సిపి వచ్చింది. సో అంటే ఏంటి mt2 మైనస్ t1 mt2 మైనస్ t1 క్యాన్సిల్ అంటే కామన్ తీసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. సో అప్పుడు ఆర్ ఏమవుతుంది ఆర్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి అయింది. ఓకేనా, అర్థమైంది కదా, అదే ఇచ్చాడు ఆర్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి. డివైడింగ్ బోత్ సైడ్ సివి వీ గెట్ సిపి మైనస్ సివి మైనస్ 1. సో సిపి బై సివి మైనస్ 1 సో ఆర్ బై సివి, సివి ఈక్వల్ టు ఆర్ బై గామా. అంటే ఏంటంటే మనకి సిపి బై సివి ఈక్వల్ టు గామా అనుకుంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది సివి ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. ఒకసారి అర్థం కాకపోతే పాస్ చేసుకొని వీడియో పాస్ చేసుకొని ఒకసారి డీటెయిల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో చూడండి గామా ఈక్వల్ టు సిపి మైనస్ సివి. సిమిలర్ డివైడింగ్ బోత్ సైడ్ సిపి వీ గెట్ సిపి ఈక్వల్ టు గామా ఆర్ బై గామా మైనస్ 1. సో మనకి ఈ బిట్ దీని నుంచి మనకి రిలేషన్స్ ఆఫ్ బిట్స్ ఎలాగ అడుగుతాడు అంటే గామా వాల్యూ అడుగుతాడు. ఒకవేళ సివితో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది. అంటే కాన్స్టెంట్ వాల్యూ రిలేషన్స్లో అంటే రిలేషన్స్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ ఈట్స్లోని కాన్స్టెంట్ వాల్యూమ్ తాలూకా ఫార్ములా అడిగితే ఇది, కాన్స్టెంట్ ప్రెజర్కి అడిగితే ఇది. సో ఇందులోనే మనకి 3 ఫార్ములాస్ మీద 3 బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో చూసుకోండి, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కూడా మీకు ఇంకో 5 to 6 టాపిక్స్ కోసం మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈరోజు నోట్స్ అనేది పాస్ చేసుకుని ప్రిపేర్ అవ్వ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.